అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పక్కీ లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారీ శతకంలోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అమ్మకు రెండబ్బకు రెండిమ్మకి తిట్టించు, కూతురెందుకు ధరణాద్రిమ్మరి పుట్టకపోయినా నిమ్మలమని ఎండ్రు జనులు, నిజము కుమారి అమ్మకు రెండబ్బకు రెండిమ్మకి తిట్టించు, కూతురెందుకు ధరణాద్రిమ్మరి పుట్టకపోయినా నిమ్మలమని ఎండ్రు జనులు, నిజము కుమారి ఓ కుమారి, ఈ ధరణి మీద కన్న తల్లిదండ్రులను ఒకటికి రెండు చెప్పి తిట్టించునట్టి కుమార్తె పుట్టడం వల్ల ఏమి ప్రయోజనం? అటువంటి కూతురు పుట్టకపోతేనే మంచిది అని జనులు అనుకొందురు కదా. ఇది సత్యము. ధనవంతుడైన ఎప్పుడు పెనిమిటి చిత్తం బెరింగి పెండ్లాము మెలంగును, లేమి మెలగ నీడ్చిన వనితకు లోకమున వన్యవచ్చు కుమారి. ధనవంతుడైన ఎప్పుడు పెనిమిటి చిత్తం బెరింగి పెండ్లాము మెలంగును, లేమి మెలగ నేర్చిన వనితకు లోకమున వన్యవచ్చు కుమారి. ఓ కుమారి, భర్తకు సంపదలు కలిగి ధనవంతుడైనప్పుడు భార్య ఎంతో అనుకువతో వినయంతో భర్త మనస్సుని తెలుసుకొని ప్రవర్తిస్తుంది. అదే భర్తకు సంపదలన్నీ నశించిపోయి ధనహీనుడైనప్పుడు అతని మనస్సును తెలుసుకొని హీనపు మాటలతో ఎగతాళి చేయకుండా అనుకువతో వినయంతో వ్యవహరించే స్త్రీకి లోకములో కీర్తి లభించును. కడుపార కూడు కూరలు దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచు, తా ఒడితనమున పెనిమిటితో ఎడబాసి చెరింపగూడదిపుడు కుమారి. కడుపార కూడు కూరలు దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచు, తా ఒడితనమున పెనిమిటితో ఎడబాసి చెరింపగూడదెప్పుడు కుమారి. ఓ కుమారి, కడుపు నిండా భోజనము, కూరలు, రుచికరమైన వంటలు, వివిధ రకములైన ఆభరణములు, పట్టు వస్త్రములు లభించుటలేదని తొందరపాటు తనముతో భర్తను విడిచిపెట్టి వెళ్ళకుము.
కష్టమైన సుఖమైన భర్తతోనే కలిసి ఉండుము. మృతి అయినను బ్రతుకైనం పతితోడని సతికి చెల్లు. పతిబాసిన ఆ బ్రతుకొక బ్రతుకా జీవస్మృతిగాక. వధూటికెన్న ఇదియున్ కుమారి. మృతి అయినను బ్రతుకైనం పతితోడని సతికి చెల్లు. పతిబాసిన ఆ బ్రతుకొక బ్రతుక జీవస్మృతిగాక. వధూటికెన్న ఇదియున్ కుమారి. ఓ కుమారి, చావైనా బ్రతుకైనా భార్యకు భర్తతోనే ఉండును. భర్తను విడిచి బ్రతికే భార్య బ్రతుకు అసలు బ్రతికే కాదు. అలాంటి భార్య బ్రతుకుతున్నను చచ్చిన దానితో సమానం. వనితకు ఇది ఎప్పటికీ ఎంత మాత్రము తగినది కాదు. పిల్లలను కనుగొనదలచిన ఇల్లాలు గతాగతంబులెరుంగక రాగై అల్లరి పెట్టిన చెడు. దానుల సములన్బడును కీడునందు కుమారి. పిల్లలను కనుగొనదలచిన ఇల్లాలు గతాగతంబులెరుంగక రాగై అల్లరి పెట్టిన చెడు. దానుల సములన్బడును కీడునందు కుమారి. ఓ కుమారి, పిల్లలను కనాలనుకునే స్త్రీ పూర్వపరములను తెలుసుకొనక వినయము లేక భర్తను అల్లరి పెట్టినచో తాను ఆపదలకు కష్టాలకు గురై లోకములో చెడ్డ పేరును తెచ్చుకొనును. పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయు. హితమాచరింపవలయును బ్రతుకునకొక వంకలేక పరగు కుమారి. పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయు. హితమాచరింపవలయును బ్రతుకునకొక వంకలేక పరగు కుమారి. ఓ కుమారి, నీ పతికి అత్తమామలకు ప్రియమును కాని కార్యాలను మానివేయుము. వారి మెప్పు పొంది వారికి ప్రీతికరమైన పనులను మాత్రమే చేయవలెను. వేలెత్తి చూపుటకు నీ ప్రవర్తనలో చిన్న లోపాలు కూడా లేకుండా ప్రవర్తించుము. జీవములు భర్త పదరా జీవములని చిత్తమందు చింతించిన లక్ష్మీ వల్లభు చరణంబులా సేవలతాంగులకు నిమ్మిజేయు కుమారి. జీవములు భర్త పదరా జీవములని
చిత్తమందు చింతించిన లక్ష్మీ వల్లభు చరణంబులా సేవల తాంగులకు నిమ్మిజేయో కుమారి ఓ కుమారి, పతియే ప్రత్యక్ష దైవమని, అతని పాదాలే సర్వస్వము అని హృదయంలో అనుకొని భర్త పాదములను సేవించి పూజించే భార్యకు శ్రీహరి పాదములు పూజించిన వారి ఫలితము కంటే అధికమైన ఫలితము లభించును. తల్లిదండ్రులన్నదమ్ములు తులతూగనిమ్ము పసిడితో నైనను వారల ఇంట సతతముండుట వెలదికి మర్యాద కాదు వినవి కుమారి. తల్లిదండ్రులన్నదమ్ములు తులదూగనిమ్ము పసిడితో నైనను వారల ఇంట సతతముండుట వెలదికి మర్యాద కాదు వినవి కుమారి. ఓ కుమారి, నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు సిరి సంపదలతో బంగారముతో తులతూగుతున్నప్పటికీ వారు ఎంత భాగ్యవంతులైనా వారి ఇంట స్త్రీ కలకాలం ఉండుట తనకు మర్యాద కాదు. అత్తపై మరదలిపై నెత్తిన కోపమునా బిడ్డ నేర్పించుటకై మొత్తినంతనకే కీడగు చిత్తములో దీని చింత చేయు కుమారి. అత్తపైన్ మరదలిపై నెత్తిన కోపమునా బిడ్డ నేర్పించుటకై మొత్తిన తనకే కీడగు చిత్తములో దీని చింత చేయు కుమారి. ఓ కుమారి, అత్త మీద మరదళ్ళ మీద ఉన్న కోపమును తన బిడ్డల మీద చూపించి ఆవేశముతో వారిని ఏడ్పించినచో అది తనకే అపాయం తెచ్చిపెట్టునని మనస్సులో ఆలోచించుము. పోకిల్లు పోక పొందిక ఆకులలో పిందెరీతి అడకువగా ఎంతో కలసి మెలసియుండినా లోకము లోపలను దావెలుంగు కుమారి. పోకిల్లు పోక పొందిక ఆకులలో పిందెరీతి అడకువగా ఎంతో కలసి మెలసియుండినా లోకము లోపలను దావెలుంగు కుమారి. ఓ కుమారి, అధిక ప్రసంగాలకు పోక ఆకుచాటు పిందెవలే అనకువతో మసలుకొనుము. ఎవరితోనూ కలహము చెందక అందరితోనూ వినయ విధేయతలతో కలిసి మెలిసి ఉండేటటువంటి స్త్రీకి లోకములో కీర్తి లభించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.